హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ ధనంజయ సూర్య. ఎస్, మీరు thumbnail లో చూసింది నిజమే. సో దాని గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక రిక్వెస్ట్ ఏమిటంటే, దయచేసి అందరూ మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తే మాకు ఒక బూస్టప్లా ఉంటుంది కాబట్టి దయచేసి చేస్తారని నేను ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అసలు విషయాలు పూర్తిగా తెలుసుకునే ముందు ఏమిటంటే, ఒక 2 రోజుల క్రితం బీసీ కులగణన అంశానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏమిటో ఒకసారి మనం విందాం. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు. ఈయన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మరి దీనికి కౌంటర్ ఇవ్వాలి కదా. కేవలం కౌంటర్స్ ఇవ్వడానికి, మతాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి మాత్రమే నేను ఈ వ్యాఖ్యలు చేస్తా అన్నట్టుగా కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఏం మాట్లాడుతున్నారో విందాం. కొడుకు వస్తుంది. రాహుల్ గాంధీ గారి తాత పేరు ఏ పేరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఏ పేరు? పెద్ద పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ గారి పేరు. ఆయన ఎవరు? ఒక ముస్లిం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే, రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు. ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు? రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే. మరి రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు ఎట్లయితాడు అని చెప్పానంటే, మరి మోడీ హిందూ ఎట్లయితాడని చెప్పి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఎందుకంటే దానికి కూడా ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా, ఇది ఉన్నత వర్గము, మనము ఇక్కడ దీని గురించి ఇప్పుడు బీసీ లోపల కలుపుకున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా. అట్లా ఎందుకు మాట్లాడారంటే దాని వెనకాల ఒక చరిత్ర ఉన్నది. నరేంద్ర మోడీ గారు టెలికాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి. చాలామందికి తెలియదు. తెలి అనేటటువంటి ఒక కాస్ట్ ఉంది. ఈ కాస్ట్కు సంబంధించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇందులో ఇద్దరు భాగస్వాములు, ఒకరు ముస్లింలు, ఇంకొకరు హిందువులు. ఈ ముస్లింలు, హిందువులను ఒకే కాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులుగా చాలామందికి ఉన్నారని చెప్పి చాలామందికి తెలియదు. ఇక్కడ ఏంటంటే ముస్లింలనేమో గాంచీలు అంటారు, ఇక్కడ హిందువులను తెలియలు అంటారు. ఈ కాస్ట్ వీళ్ళిద్దరి యొక్క కులవృత్తి ఒకటే. మరి వీళ్ళ యొక్క కులవృత్తి ఏమిటి అంటే, మనకు చిన్నప్పుడు గానుగలు చూసేటోళ్ళం. నూనె పట్టియడానికి గానుగలు చూస్తారు. దానికి సంబంధించి ఇది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా, ఇట్లా పశువులను కట్టేసి ఈ గానుగ లోపట చమురు గింజలు వేస్తే మనకు పల్లీల నూనె అయినా ఏదైనా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడక్కడ చూస్తూ ఉంటాం మనం. ఇట్లాంటి కాస్ట్ వీళ్ళది. అంటే ఈ కులవృత్తి చేసేవాళ్ళు ఈ కులవృత్తి చేస్తూ వీళ్ళ నూనెను దేవాలయాలకు కొంతమంది సప్లై చేస్తే, ముస్లింలు మాత్రం వాణిజ్యపరంగా దాన్ని సప్లై చేసేవాళ్ళు. సో ఈ రకంగా ఉండేదన్నమాట. ఆ సందర్భం లోపట నరేంద్ర మోడీ గారు ఈ కాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు అన్నారు. వీళ్ళు దేవాలయాలకు మాత్రమే నూనెను సరఫరా చేసేవాళ్ళు. వీళ్ళు ఎట్లా అంటే వైశ్యవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తులు. సమాజం లోపట, నిచ్చెనమెట్ల సమాజం లోపట 3వ భాగం. వీళ్ళు వైశ్యవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళను కొన్ని చోట్ల ఖత్రీలని, రాజ్పూతులని, సాహోలని కూడా పిలిచేవాళ్ళు. ఆర్య సమాజానికి చెందినటువంటి సత్యజిత్ శర్మ ఈయన ఏం చేసినంటే, ఈ తెలి అనేటటువంటి కాస్ట్ వైశ్యవర్ణమే అని చెప్తూ తెలివర్ణ ప్రకాశ్ అనే ఒక పత్రికను కూడా నడిపిండు కొన్ని సంవత్సరాలు. తెలివర్ణ ప్రకాశ్ అనేటటువంటి ఒక పత్రికను కూడా ఆయన నడిపిండు. సో వీళ్ళు చివరికి వీరి యొక్క సామాజికంగా, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెంది వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్కి ఆ దేవాలయాలకు ధర్మకర్తలుగా, దేవాలయాలకే విరాళాలు ఇచ్చేటటువంటి స్థాయికి వీళ్ళు వెళ్ళడం జరిగింది.
కాబట్టి ఇందులో పొత్తు ఉన్నదిగా, ముస్లింలది హిందువులది ఇద్దరి పొత్తు ఉన్నది కాబట్టి ఇక్కడ అసలు నరేంద్ర మోడీ మరి ఏ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అది అట్లా ఎట్లా విడిపోయినరు వీళ్ళు అనేటటువంటి విషయం గురించి ఇంతవరకు క్లారిటీ లేదు. కాబట్టి ఈ ప్రశ్న కూడా ఉంటుంది. నరేంద్ర మోడీ ముస్లిం కాకపోయినప్పటికీ ఆయన యొక్క పూర్వీకులు తెలియ కులంలో పుట్టినటువంటి వ్యక్తులు మరి భాగస్వామ్యం ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ యొక్క పూర్వీకులు కూడా ముస్లింలా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. దానికి ఎవరైనా సమాధానం చెప్తే నేను వినడానికి రెడీగా ఉన్నాను. ఇది ఒక ప్రశ్న మాత్రమే, ప్రశ్నగా స్వీకరించాలని చెప్పి కోరుతా ఉన్నా. సో కాబట్టి గుజరాత్లో ఇది ఒక అత్యున్నతమైనటువంటి వర్గం. గుజరాత్ లోపట, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లోపట యాదవులు కావచ్చు, తర్వాత ఇట్లాంటి తెలీ కాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు ఉన్నత వర్గాలు ఓసి ఫార్వర్డ్ కాస్ట్ లోపల ఉంటారన్నమాట. కాబట్టి ఈ రకంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. అది కూడా చేసినటువంటి విషయం వేరు, కానీ దానికి వెంటనే రెచ్చిపోయి తొందరగా రిప్లై ఇవ్వాలనుకున్నటువంటి బండి సంజయ్ గారు మాత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసారు. రాహుల్ గాంధీది ఏం కులం అని చెప్పి మాట్లాడారు. దాన్ని కూడా తేల్చేద్దాం. మనం నెహ్రూ గారి మీద కూడా బండి సంజయ్ గారు వ్యాఖ్యలు చేశారు. ముందుగా నెహ్రూ గారి యొక్క ఫ్యామిలీ, నెహ్రూ గారి తండ్రి పేరు ఏంటివి? మోతీలాల్ నెహ్రూ. వీళ్ళు బ్రాహ్మణులు. ఏ బ్రాహ్మణులో తెలుసా? ఎక్కువ శాతం మీరు విక్టింగ్ కార్డ్ యూజ్ చేస్తూ ఎక్కువ శాతం ప్రచారం చేసుకునేటటువంటి కాశ్మీరీ పండిట్లు వీళ్ళు. మీ పార్టీ చెప్పేటటువంటి పండిట్లు వీళ్ళు. ఈయన యొక్క నాన్న పేరు గంగాధర్. వీళ్ళు ముస్లింలు కాదు. మరి నమ్మకం ఏంటిదని చెప్పి మీరు అడుగుతారు కదా. గంగాధర్ అనే పేరు ముస్లింలు పెట్టుకోరు కదా, క్రైస్తవులు పెట్టుకోరు కదా. గంగాధరుడు అంటే పరమశివుడు కదా, నెత్తిన గంగను ధరించిన వాడు కదా. మరి ఆయన మోతీలాల్ నెహ్రూ యొక్క తండ్రి పేరు గంగాధర్, మోతీలాల్ నెహ్రూ యొక్క కొడుకు పేరు జవహర్లాల్ నాస్తికుడు. జవహర్లాల్ నెహ్రూ ఫ్రెంచ్ విప్లవం, అమెరికా విప్లవం, ఇట్లా ఆ తర్వాత సోషలిజం మీద ఎక్కువగా ఆయనకు విశ్వాసం ఉండేది కాబట్టి ఆయన అన్ని విప్లవాల గురించి చదివి అనేక రకాలైనటువంటి దేశాల యొక్క చరిత్రలు చదివిన తర్వాత ఆయన నాస్తికుడు అయిపోయాడు. ఆయన ఏ దేవుని కూడా నమ్మడు. కానీ ఈయనకు పుట్టినటువంటి ఇందిరాగాంధీకి స్వతంత్రోద్యమ సమయం లోపట ఇందిరాగాంధీకి కమలా నెహ్రూ గారికి కలిపి ఫిరోజ్ ఖాన్ గారు పరిచయం అయిండు. ఫిరోజ్ ఖాన్ అనే పేరు ఉండే వరకు మన బండి సంజయ్ అన్న ఏమనుకుంటాడంటే ముస్లిం అనుకుంటాడు. ముస్లిం కాదు ఆయన. ఫిరోజ్ ఖాన్ ఘండి ఆయన పూర్తి పేరు. ఆయన తండ్రి పేరు జహంగీర్. వీళ్ళు పార్సీ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు. పార్సీ మతానికి ముస్లిం మతానికి చాలా పెద్ద తేడా ఉంది. వీళ్ళు పార్సీలు కెనడా ఆ ప్రాంతం నుంచి ఇటు భారతదేశానికి 8వ శతాబ్దం లోపల వలస వచ్చిరని మనకు చరిత్రకారులు చెప్తా ఉన్నారు. సో వీళ్ళు పార్సీ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఈ పార్సీ మతం లోపల ఇంకెవరైనా ఉన్నారా మన దేశంలో అంటే మీరు నిన్న మొన్నటి దాకా రాస్కపూస్క తిరిగినటువంటి రతన్ టాటా ఉన్నాడు కదా, రతన్ టాటా, ఆ తర్వాత ఓం బిర్లా, వీళ్ళందరూ కూడా పార్సీ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులే. ఇక్కడ కనబడుతున్నటువంటి పెద్ద మనిషి పార్సీ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అథెంటికేషన్ ఏంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే గూగుల్ చేయండి, తెలుస్తుంది. అట్లా అన్నమాట. ఇక మనము అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఫిరోజ్ ఖాన్ ఘండి ఆయన పేరు, ఫిరోజ్ ఖాన్ ఘండి. సో ఈయన కమలా నెహ్రూకి ఇందిరాగాంధీకి పరిచయం అయిన తర్వాత ఫిరోజ్ ఖాన్కి వీళ్ళు గాంధీని పరిచయం చేశారు. గాంధీని పరిచయం చేసిన తర్వాత స్వతంత్రోద్యమంలో చాలా చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టినటువంటి తరుణం లోపల ఏమైంది అంటే ఫిరోజ్ ఖాన్ ఘండీని ఆయన గాంధీ మీద ఉన్నటువంటి అభిమానంతో ఫిరోజ్ గాంధీగా ఆయన యొక్క పేరును మార్చుకున్నాడు. ఫిరోజ్ గాంధీగా ఆయన యొక్క పేరును మార్చుకున్న తర్వాత ఆయన ఇందిరాగాంధీని తనను పెళ్లి చేసుకోవాలని ఉందని, తనని ప్రేమిస్తున్నానని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొని హైందవ సనాతన ధర్మం ప్రకారం మాత్రమే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా చరిత్ర లోపల ఉన్నది. ఇదిగోండి, ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీ యొక్క వివాహం ఇది హైందవ సనాతన ధర్మం ప్రకారం జరిగినటువంటి వివాహము. ఇది నాటకము అని చెప్పి చాలామంది అన్నారు, కానీ దాని మీద నిరూపణలు కూడా జరిగినాయి. ఇది నాటకం కాదు, ఇది వాళ్ళిద్దరికీ సనాతన ధర్మం ప్రకారం జరిగినటువంటి వివాహం అని.
ఇది అనేకమైనటువంటి గొడవల తర్వాత అలకల తర్వాత జరిగినటువంటి వివాహము. మొత్తానికైతే వీళ్ళకి సనాతన ధర్మం ప్రకారమే వీళ్ళకు వివాహం జరిగింది, పార్సీ మతం ప్రకారం కూడా జరగలేదు వీళ్ళకు. సో ఇక్కడ ముస్లిం అనేటటువంటి ఇస్లాంని తీసుకురావడానికి ఇక్కడ ఎట్లాంటి ఆస్కారం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, సరే నువ్వు ఎన్నన్నా చెప్పు బై, ఆయన పార్సీయో ముస్లిమో అనుకుందాం. మరి ఇప్పుడు బండన్న అన్నాడు కదా ఆయన రాజీవ్ గాంధీ కూడా ముస్లిం అవుతాడని చెప్పి. రాజీవ్ గాంధీ వివాహం ఎట్లా జరిగిందో ఒకసారి చూద్దాం మనం. ఫిరోజ్ గాంధీ కొడుకైనటువంటి రాజీవ్ గాంధీ వివాహము సోనియా గాంధీ తోటి హైందవ సనాతన ధర్మ సాంప్రదాయం ప్రకారమే జరిగింది. వాళ్ళు బొట్టు పెట్టుకున్నారు. ఇస్లాంలో బొట్టు పెట్టుకోరు, పార్సీల్లో బొట్టు పెట్టుకోరు, క్రైస్తవంలో కూడా బొట్టు పెట్టుకోరు. ఆమె క్రైస్తవరాలు అయినప్పటికీ కూడా, ఇటాలియన్ అయినప్పటికీ కూడా ఆమె బొట్టు పెట్టుకున్నది. వాళ్ళిద్దరు కూడా దండలు మార్చుకున్నారు, సాంప్రదాయ దుస్తులోపట ఉన్నారు. అంటే ఇక్కడ సనాతన ధర్మం ప్రకారమే ఇక్కడ పెళ్లి జరిగింది అని చెప్పి చాలా సందర్భాల లోపల సోనియా గాంధీయే ఆమె చెప్పిండ్రు, సనాతన ధర్మ సాంప్రదాయం ప్రకారమే మా వివాహం జరిగింది అని. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఉంది, యూట్యూబ్లో ఉంటుంది. నేను ప్లే చేస్తే అక్కడ కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను ప్లే చేయలేకపోతా ఉన్నా. సో ఇది సరే, పెళ్లి జరిగింది, ఇంకేంది నమ్మకం, బ్రాహ్మణుడు అని ఎట్లా చెప్తావు అని చెప్పానంటే, రాజీవ్ గాంధీ తన తల్లిగారి మతాన్ని స్వీకరించిండు కానీ మతాన్ని అనేది ఎవరి స్వేచ్ఛ వారిది. తన తల్లికి సంబంధించినటువంటి మతాన్ని స్వీకరించింది కానీ ఫిరోజ్ ఖాన్ సంబంధించినటువంటి మతాన్ని రాజీవ్ గాంధీ స్వీకరించలేదు. అందుకే తన వివాహం అనేది ఈ టైప్లో చేసుకున్నాడు. అంతేకాకుండా రాహుల్ గాంధీ హిందువే అనడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాన్ని ఇప్పుడు నేను మీకు చూపెట్టబోతాను. ఎట్లా అనేది, రాజీవ్ గాంధీ ఈ ఎల్టీటీ ఉగ్రవాదుల చేతిలోపట హతమైన తర్వాత ఆయన మరణిస్తే ఆయన అంత్యక్రియలు ఏ విధంగా జరిగినాయో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇది రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించినటువంటి వీడియో. ఇగో ఈయన రాహుల్ గాంధీ హైందవ సనాతన ధర్మ సాంప్రదాయం ప్రకారము తన తండ్రికి చివరిసారి అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఎవరాలే? రాహుల్ గాంధీ అక్కడ ఉన్నది. ఒకసారి అది స్పష్టంగా చూడండి. ఇట్లా కట్టెల మీద వేర్చి మంత్రాలు చదువుకుంటా ఇస్లాం లోపటనో లేకపోతే క్రైస్తవం లోపటనో చేయరు కదా. వేద మంత్రోచ్చరణ వినబడతా ఉన్నదా? ఇగో రాహుల్ గాంధీ అక్కడ పక్కన ఒక బ్రాహ్మణుడు ఉండి ఆయనకు అక్కడ చేయాల్సినటువంటి కార్యాల గురించి చెప్తూ చేపిస్తూ ఉన్నాడు కూడా. రాహుల్ గాంధీ అప్పుడు చాలా చిన్నపిల్లవాడు. ఇది కూడా రాజకీయమే అందామా? చావును కూడా రాజకీయమే అని చెప్పి మాట్లాడదామా మనం? ఇంత దుర్మార్గంగా ఇదెందుకు ఇంతగానం? ఇది ఇక్కడ నేను ఎవరిని డిఫెండ్ చేస్తలేను, ఇక్కడ ఎవరిని అఫెండ్ చేస్తలేను. నేను కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తలేను, నేను కాంగ్రెస్ అభిమానిని కాదు. ఈ ఛానల్కు ఎట్లాంటి పార్టీలతో కూడా సంబంధం లేదు. ఇక్కడ చరిత్రను వక్రీకరించకూడదు అన్నటువంటి ఒకే ఒక్క విషయం కోసము ఈరోజు ఇన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంతకు తప్పించి ఇంకొకటి లేదు. కేంద్ర మంత్రి హోదాలపట ఉండి ఒక కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ నుంచి ఒక ఎంపీగా పోటీ చేసి గెలిచి పార్లమెంటు లోపల ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా ప్రజలతోటి మమేకం అవ్వకుండా ఒక ఉన్మాద సేనను ముంగట పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ దేశం లోపల విచ్ఛిన్న శక్తులు మంత్రి స్థానంలో ఉండి మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు ఇవి. అట్లాంటి స్థానం లోపల ఉండి మీరు ఇట్లా మాట్లాడితే విచ్ఛిన్న శక్తులు విజృంభిస్తాయి కదా అని చెప్పి కొంతమంది విమర్శకులు, కొంతమంది మేధావులు అంటూ ఉన్నారు. కాబట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈ వ్యాఖ్యల గురించి కనీసం ఎప్పుడైనా ఆలోచిస్తే బాగుంటుంది. ఆలోచించి భవిష్యత్తులో మాట్లాడబోయే మాటలు కూడా కలిపే విధంగా ఉండాలి కానీ వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా ఉండకూడదని మరి అనేక మంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలు ముఖ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ సమస్య గురించి ఇప్పటి వరకు మరి పార్లమెంటులో ప్రస్తావించలేదు బండి సంజయ్ కుమార్ గారు. దయచేసి సమస్యల గురించి పట్టించుకోండి అని చెప్పి వేడుకుంటా ఉన్నారు. దాని గురించి పట్టించుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.